2003 నవంబర్ 27వ తారీఖున రంజాన్ పండగ సందర్భంగా వివేకానంద నగర్ శ్రీ నాంపల్లి బాబా గారి సన్నిధిలో తుమ్మల అజయ్ బాబు గారి అమ్మగారు భక్తులకి ప్రసాదం ఇవ్వడానికి 30 మందికి సేమ్యా పాయసం కాచారు. ఉదయం 11:30 వరకు బాబాగారు చాలా కోపంగా ఉండి భక్తులెవరినీ దగ్గరికి రానివ్వలేదు. అలాంటి సందర్భంలో తూర్పుగోదావరి జిల్లా నుండి పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ దగ్గర గ్రామాల నుండి భక్తులందరూ షిరిడీ వెళ్ళి తిరిగి వస్తూ బాబాగారి సన్నిధికి వచ్చారు. 20 నిమిషాల తర్వాత భక్తులందరినీ బాబాగారు బుగ్గగిల్లి చెవి పట్టుకొని తల మీద మొట్టికాయ పెట్టి నెక్స్ట్ నెక్స్ట్ అంటూ చిటికలు వేస్తూ అందరినీ ఆశీర్వదించారు. తర్వాత అందరికీ సేమ్యా ప్రసాదం గ్లాసుల్లో పోసి ఇచ్చారు. 30 మందికి కాచిన సేమ్యా 130 మందికి పైగా సరిపోయింది. శ్రీ గురుచరిత్రలో భాస్కర శర్మ అనే బ్రాహ్మణుడు శ్రీ గురునికి భిక్ష ఇవ్వడానికి 3 సరిపడే ఆహార పదార్థాలు వండి తెచ్చి శ్రీ గురుని అనుగ్రహంతో వేల మందికి కుటుంబ సమేతంగా పంచభక్ష పరమాన్నాలతో వడ్డించిన సంఘటన గుర్తుకు తెస్తుంది. శ్రీ గురుడే శ్రీ నాంపల్లి బాబా గారు అనడానికి నిదర్శనం ఈ సంఘటన. దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర.